అవర్ ఛానల్. సో కవితక్కని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇవాళ పార్టీకి రాజీనామా, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన పరిస్థితి. అండ్ దాంతో పాటు అటు హరీష్ రావు కావచ్చు, ఇటు సంతోష్ వారి పైన విమర్శలు గుప్పించారు. అండ్ అవినీతికి సంబంధించినవి కూడా ఎన్నో జరిగిన సంఘటనలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో దీనిపైన అసలు జాగృతి కార్యకర్తలు ఏమంటారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్న మీ పేరేంటి? నా పేరు నవీన్ గౌడమ్మ. తెలంగాణ జాగృతి స్టూడెంట్ వైస్ ప్రెసిడెంట్, నేను స్టూడెంట్ వింగ్. కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం. ఇవాళ జరిగిన సంఘటన రేపు కేటీఆర్ జరుగుతుంది. ఇది 100% పార్టీని వాళ్ళ చేతులు తీసుకుందామని చెప్పి అక్కడ ఎన్టీఆర్ని ఎట్లా ఇబ్బంది పెట్టిండో చంద్రబాబు నాయుడు, ఇక్కడ కూడా హరీష్ రావు, సంతోష్ రావు కలిసి మా కవిత గారిని ఈరోజు బయటికి వెళ్ళడం జరిగింది. రేపు పొద్దుగాల కేటీఆర్ను కూడా ఇదే విధంగా కేటీఆర్ని సేమ్ కానియరు. నేను ముఖ్యం 25 మంది ఎమ్మెల్యేలకి కవిత గారు చెప్పారు. 25 మంది ఎమ్మెల్యేలకు మన పార్టీ ఫండ్ కాకుండా నువ్వు ఎందుకు ఇచ్చినావు అంటే నీ నీ వర్గం వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు? రేపు పొద్దుగాల నువ్వు కూడా కీలకమైన రోల్ ఉండాలి. అవసరం వస్తే నేను కూడా బయటకు వెళ్తాను, వద్దు భయం పెట్టి కానీ కదా. ఈరోజు నువ్వు పదవులోమో నీకు కావాలి, పైసలోమో నీకు కావాలి. కాళేశ్వరం కేసు కేసీఆర్ మీద కావాలి, ఈ రేసింగ్ కేసు కేటీఆర్ మీద కావాలి, కవిత పేరు మీద లిక్కర్ కేసు కావాలి. కానీ సంతోష్ రావుకి, కేటీఆర్ మన హరీష్ రావుకి ఏ కేసు ఉండదు. ఎందుకు? వీళ్ళు మాతో వండుకుంటా ఊసరి వీళ్ళు చేసిన తీసుకుంటా వాళ్ళకు నచ్చినట్టు కాంగ్రెస్ పార్టీతోని, ఇక్కడ బీజేపీ పార్టీతోని వాళ్ళకి అవసరానికి అనుగుణంగా వీళ్ళు నటిస్తారు. యావత్ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తారు. దయచేసి తెలంగాణ ప్రజలు అందరికి విజ్ఞప్తి ఏంటంటే, మీరు అందరూ కేసీఆర్ సార్ కావాలని ఎట్లా కోరుకున్నాం. మూడోసారి గవర్నమెంట్ పోయినందుకు బాధపడ్డది మేము. కవిత గారు రాసిన లేఖలో ఏం తప్పు ఉంది, బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవాలని చెప్పింది కదా. బీఆర్ఎస్ పార్టీ కొన్ని విషయాల మీద మాట్లాడాడు, ఇంకా మాట్లాడితే బాగున్న విషయంతో మాట్లాడింది. ఆ లేఖ సార్లు బయటికి వెళ్ళలేదు, పక్కన ఉన్న ఉసరి చేసారు. ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 103 రోజులు అయింది. ఆ కవిత ఎవరో మాట్లాడి కదా. సంతోష్ రావు గారు, సంతోష్ రావు గారు, హరీష్ రావు గారు లీక్ చేసారు. ఉన్నది ఒకటి సంతోష్ రావు, కేసీఆర్ పక్కన ఉంటాడు కాబట్టి సార్కి ఇచ్చిన లెటర్ ఆయనగా ఉంటుంది కాబట్టి వాడు లీక్ చేసిండు. అక్క అమెరికాలో ఉంది, అప్పుడు ఇక్కడ లేదు. అక్క వాళ్ళ కొడుకుని గ్రాడ్యుయేషన్ డే పోయినప్పుడు అక్కడ అక్క బిజీ ఉంది, ఇక్కడ ఎవరికి ఇవ్వలేదు. ప్రధానంగా కాల్చి మీద వేయాలని చెప్పి కావాలని చెప్పి ఇష్టంగా కూర్చున్న రాతలు వాళ్ళకున్న మీడియా ఛానల్తో, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో హరీష్ రావు, సంతోష్ రావు పైసలు ఇచ్చి కవిత గారి మీద రాయడం జరిగింది. రేపు పొద్దుగాల పార్టీకి ఇబ్బంది కావద్దని ఇప్పుడు కూడా కవిత గారు ఎంతో నిండు బాధతోని పార్టీ బాగుపడాలి, పార్టీలో ఉన్న అన్ని కవిత గారు చెప్పింది. డైరెక్ట్ ఇంతకుముందుకు ఒక అపాయింట్మెంట్ కావాలన్నా కానీ, కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ కింద జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఎవరు కలవడానికి అవకాశం లేదు. అది కూడా చెప్పింది, మిమ్మల్ని కలవనిస్తారు డాడీ కింద సర్పంచ్. ఒక మాట అమ్మా, ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలందరికీ మళ్ళా సార్ దూరం పెట్టలేదు, మళ్ళీ దగ్గర పిలుచుకోండు. ఓడిపోయిన ఎమ్మెల్యేలని కాకుండా కొత్త నాయకత్వం ఉందనుకో, అక్కడ ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఉన్న కింది క్యాడర్ కూడా ఈ ఫస్ట్ ఉన్న వ్యక్తికి మళ్ళీ సార్ ప్రిఫరెన్స్ ఎవరికల్లా మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు. కొత్త నాయకత్వానికి కాడికి పోవడానికి భయపడుతున్నారు. అదే కొత్త నాయకత్వానికి సారు కాదు, బీఫామ్లో కొత్త నాయకత్వం కాదు, కేసీఆర్ సార్ నిర్వహిస్తున్నాం అని చెప్తే తప్పకుండా ఈరోజు కింద పార్టీ ఉన్న ఎంపీటీసీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ అందరు కొత్త నాయకత్వం కోరుకుంటారు. సారు మార్చిన 10 సీట్లలో 9 సీట్లు గెలిచారు. సారు రేపు పొద్దుగాల కూడా సీట్లు మారిస్తే గెలుస్తున్నారని చెప్పి కవిత గారు చెప్పారు. కింద ఎంపీటీసీ జెడ్పీటీసీలు డైరెక్ట్ కొత్త నాయకత్వం పోవాలంటే పోలేకపోతారు. అది ఎందుకు? ముఖ్యంగా వీళ్ళ వల్లనే. ఇట్లా కేటీఆర్ గారు మనుషులు, హరీష్ రావు మనుషులు. కేటీఆర్ అన్నకు కూడా అర్థమవుతుంది. కవిత గారు ఫస్ట్ చెవులో చెప్పారు, 10 మందిలో చెప్పకూరు ఫస్ట్ చెవులో చెప్పారు అని చెప్పారు కదా. కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, కవిత గారు మర్యాదపూర్వకంగా చాలాసార్లు చెప్పారు. కానీ ఏ రోజు వాళ్ళు పట్టించుకోలేదు. కవిత ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేయడం వల్ల జాగృతి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది. కవిత గారు ఏ నిర్ణయం తీసుకున్నారు, రాబోయే రోజుల్లో కవిత గారు ఏ నిర్ణయం తీసుకున్నా యావత్ తెలంగాణ విద్యార్థి లోకం, యావత్ తెలంగాణ ప్రజలందరూ కవిత గారితో ఉంటారు. మేమందరం ఉంటాము కూడా. ఎందుకంటే కవిత గారు ఒక వ్యక్తి కాదు, శక్తి. ఆ కేసీఆర్ రక్తమే ఆమె రక్తం. మరో షర్మిల అవుతుంది, ఇంకో షర్మిల అవుతుంది, అన్నీ మాటలు కాదు. కవిత గారు ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డ. రేపు ఇప్పుడు కూడా బీసీల కోసము 45 కాన్స్టిట్యున్సీ తిరిగి బీసీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రతి ఒక్క బీసీలకి న్యాయం కావాలని చెప్పి కొట్లాడుతున్న బహుజన బిడ్డ. మరో తెలంగాణ శాఖల ఐలమలగా మేము పోల్చుకుంటాం కవిత గారిని. తెలంగాణ జాగృతి పక్షాన మేమందరం బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరించేది ఒకటే, మీరందరూ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు జాగ్రత్త ఉండమని చెప్పి కవిత గారు చెప్పింది. హరీష్ రావు ఈ నల్లికొండ చేసిన వద్దు. సంతోష్ రావు నువ్వు ఇప్పుడైనా సరే ఇంకా ఇలానే చేసినావు అనుకో బాగుండదు. మీరు మారకపోతే మా కేసీఆర్ గారికి ఏమైతే
మేము అందరం వదిలిపెట్టాము. కేటీఆర్ గారు కూడా మా కవితకు జరిగిన అన్యాయమే రేపు జరుగుతుంది తప్పకుండా. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితక్కని సస్పెండ్ చేయడం అసలు ఏంది? దీనిపైన కుట్ర ఉందా? నిజంగానే పార్టీ లైన్ మీరిందని చెప్పి సస్పెన్షన్ జరిగిందా? దేనికోసం లైన్ మీరిందండి? కవితక్క అనేది పార్టీ లైన్ మీరలేదు. కార్యకర్తల బాగు కోసం ఆమె మాట్లాడింది. కార్యకర్తలకు ఇన్ని రోజుల దాకా జరుగుతున్న అన్యాయాల గురించి నాన్నగారు ఇది జరిగిందని ఆమె చెప్తున్నది. కార్యకర్తలకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తుంది. దాని గురించే మాట్లాడింది తప్ప పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడినందుక పార్టీ సస్పెండ్ చేసుడు వల్ల. సో కార్యకర్తల గురించి మాట్లాడినందుకే కేవలం సస్పెన్షన్ వేటు పడింది అనిపిస్తుందా? కార్యకర్తల గురించే మాట్లాడింది కదా ఆమె. కార్యకర్తలకి అన్యాయం జరుగుతుంది, ఇన్ని రోజులు పార్టీలో కష్టపడ్డారు, కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు లభిస్తలేదు, వాళ్ళ కోసం మనం చెయ్యాలి, ఏదో ఒకటి తపన చేయాలని కింది క్యాడర్లో ఇన్నేళ్ళు పనిచేసినాం బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పటికి కూడా మేము ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో, ఇన్నేళ్ళు పనిచేసినాం. ఏ నాయకుడు కూడా మమ్మల్ని పిలిచి కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. సో కవితకు సస్పెన్షన్ వేటు కావచ్చు, అండ్ దాంతోపాటు ఇప్పుడు చేస్తున్న విమర్శలు, కవితకి ఇప్పుడు చేస్తున్న విమర్శల పైన అసలు వాస్తవం ఉందంటారా? హరీష్ రావు పైన కావచ్చు, సంతోష్ గారి పైన కావచ్చు, ఇవన్నీ కొన్ని రోజులుగా జరుగుతున్న విషయాలు. ఇవన్నీ ఇట్లా వాస్తవాలనే కదా తను బహిరంగంగా చేసింది. వాస్తవాలను కానప్పుడు చెప్పాల్సిన అవసరం కవితక్కకి ఏమున్నది? ఈరోజు హరీష్ అన్న మీద ఆరోపణ చేస్తే కవితక్కకి వచ్చే లాభం ఏంటి చెప్పండి? మీరు కూడా ఆలోచించండి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఏదైతే ఈరోజు తెలంగాణ కోసము ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారికి కాళేశ్వరం పేరు మీద ఒక అవినీతి మరక అంటించడానికి హరీష్ రావు గారి పాత్ర లేదా అనేది చెప్తున్నారు. అది నిజమే కదా, అది నిజమే కదా, నిజాన్ని నిజమని చెప్పిండ్రు. దీంట్లో అనుమానించాల్సింది ఏముంది? కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులు ఆ సందర్భము అది రాలేదు కాబట్టి ఇన్ని రోజులు చెప్పలేదు. ఇప్పుడు కుటుంబంలో కుట్రలు చేయడం, తను చేసే కార్యాచరణ మీద ప్రొవోకేట్ చేయడము, తనకు సంబంధించిన మీడియాతోటి కవితక్క మీద వ్యతిరేకంగా ప్రచారం చేయించడం, ఇవన్నీ జరిగినాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించిన పర్యవసానమే ఈరోజు జరిగిన పరిణామాలు. సో దాదాపు ఒక 20 సంవత్సరాల పాటు కవితక్క పార్టీలు ఉన్న తర్వాత కూడా ఇవాళ సస్పెన్షన్ కి గురైన పరిస్థితి. మరి కార్యకర్తల సిచ్యువేషన్ ఏంటంటే అదే కదా, ఈరోజు కార్యకర్తలకు సంబంధించిన అంతర్గత ప్రజాస్వామ్యం గురించే కవితక్క మాట్లాడుతున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజలకు నేరుగా కలవండి అనే విషయాన్నే కవితక్క ఏదైతే వరంగల్లో జరిగిన వార్షికోత్సవ సభకు సంబంధించిన తర్వాత తను ప్రజాక్షేత్రంలో సుమారు 48 కాన్స్టిట్యున్సీలు తిరిగిన తర్వాత ఆ కాన్స్టిట్యున్సీలలో ప్రజలు ఏదైతే కవితక్కకు నేరుగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలియజేసిండ్రో వాటికి సంబంధించిన విషయాలను వాటి అభిప్రాయాలను చెప్పింది, కానీ కవితక్క సొంత అభిప్రాయాలను చెప్పలే. అందుకే పార్టీలో కొంత అంతర్గత మన ప్రజాస్వామ్యాన్ని పెంచండి అని చెప్పి ఆ లేఖను లీక్ చేసిన సందర్భాన్ని మాత్రమే ఈరోజు దాని తర్వాత జరిగిన పరిణామాలే ఇవన్నీ మీకు తెలిసినాయి. ఇంకోవైపు మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచే కవితక్క గొంతు బీఆర్ఎస్ పార్టీది కాదు ప్రతిపక్షాలది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏం అవసరం కవితక్కకు ఏం అవసరం? ఏ అవసరంతో తను ప్రతిపక్షాలకు సంబంధించిన మాట్లాడాల్సిన అవసరం ఉంది? తను కేసీఆర్ బిడ్డ, ప్రజాప్రతినిధిగా ఆమె చిత్తశుద్ధిగా పనిచేస్తున్న నాయకురాలు, ప్రజా సమస్యల మీద చాలా అంటే ఒక 20 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. ఆమె ఎందుకు ఇంత సింపుల్గా ప్రతిపక్షాల పాత్ర వేసుకుంటారు? ఆమెకు ఏం అవసరం? ఆమె ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె రేపు మన బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చేస్తే సీఎం కూతురు అవుతుంది కదా. ఏం అవసరం ఆమెకు ఇంత చీప్గా వ్యవహారం చేయాల్సింది? అదంతా తప్పుడు వార్తలు, తప్పుడు ఆరోపణలు. అంటే సొంత పార్టీలో 20 సంవత్సరాలు ఉండే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇట్లాంటి వార్తలు అన్ని వినిపిస్తున్నాయి, ఇట్లాంటి విమర్శలు అన్ని వినిపిస్తున్నాయి కదా. అంటే ఏదైతే కేసీఆర్ని రాజకీయంగా కొంతవరకు అవమానం చేసినట్టు వాళ్ళ కుటుంబంలో ఒక చిచ్చు పెట్టినప్పుడు తప్పకుండా తనకు వ్యక్తిగత ప్రయోజనం పెరుగుతుందని చేసిన
కుట్రలో భాగంగా చర్యలే అని ఇప్పటి వరకు అక్క కూడా బహిరంగంగా అందరి ముందు మన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. కవితక్కని పార్టీ నుంచి గెంటేసే కుట్రలు జరిగినాయా లేదంటే కవితక్కనే బయటకు వచ్చేసింది? లేదండి, కవితక్కకు పక్కకు జరగాలని ఏనాడు ఆలోచన లేదు. కవితక్క ఏం చేసిందంటే ఇవల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, 6 గ్యారెంటీ అమలు చేయని సీఎం గారు ఉన్నాడు కాబట్టి ఇవాళ మనము మన ప్రభుత్వం పోయింది కాబట్టి జిల్లాల వారీగా మనం గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని చెప్పేసి మా కవితక్క చెప్పడం వలన మా ఎమ్మెల్యేలంతా కుట్ర వేసి, మాజీ ఎమ్మెల్యేలు కుట్ర వేసి, కొంతమంది అధికారం ఉన్న మా ఎమ్మెల్యేలు కుట్ర వేసి మా కవితక్కకు సస్పెండ్ లెటర్ ఇవ్వడం జరిగిందండి. సో ఇందులో హరీష్ రావు గారి, సంతోష్ గారి పాత్ర ఎంత? అంటే హరీష్ రావుది, సంతోష్ రావుది అసలైంది తెలంగాణ యావత్ తెలంగాణ జనాలకంతా తెలుసు. కాళేశ్వరం మీద కాంట్రాక్టర్ ఎవరిదండి? హరీష్ రావుదే కదా. 6 నెలలు సీఎం కేసీఆర్ పక్కకు పెట్టిండు, మంత్రి పోస్ట్ ఇవ్వకుండా. ఈటల రాజేందర్ను తొలగించిండు, అది అందరికీ తెలుసండి. ఇయ్యల్ల మళ్ళా కవితక్క కానీ కేటీఆర్ కానీ వాళ్ళే ఉంటే మళ్ళీ మన వచ్చే వ్యతిరేకము కాంగ్రెస్ వ్యతిరేకం ఉంది, మన వచ్చే టీఆర్ఎస్ఏ మళ్ళీ కవితక్కకి ఏడపోత పోస్ట్ వస్తుందని చెప్పేసి కవితక్క మీద కుట్రలు కట్టి కవితక్కకు ఇవాళ లెటర్ ఇచ్చిర్రు. మేము కవితక్కకు అండంగా ఉన్నాం. కవితక్క ఆశమాష కాదు, కడుపులో బిడ్డని పెట్టుకొని తెలంగాణ ఉద్యమ చేసింది. అమెరికా నుండి వచ్చి పిల్లలను కూడా లెక్క చేయకుండా ఇలా తెలంగాణ బతుకమ్మ ఎత్తుకుంది. బతుకమ్మ అంటేనే కవితక్క అంటేనే బతుకమ్మ, ఒక బ్రాండెడ్ తెచ్చుకుంది. ఇలా కొంతమంది మాట్లాడుతురండి సోషల్ మీడియాలో. సో ఆమె షర్మిల ఉన్నది కదా ఆంధ్రలో, ఆమె షర్మిల దాపురమైంది, ఇక్కడ కవితక్క దాపురమైంది. అట్లా కాదండి, కవితక్క అంటే మన తెలంగాణకు ఉద్యమం చేసింది. కవితక్క అంటే సాధించింది. నా తండ్రి సాగు బతుకులు ఉన్నాడని అమెరికా నుండి వచ్చింది వదులుకొని. అక్కది పాత్ర తెలంగాణలో ఉంది కాబట్టి యావత్ తెలంగాణలో అక్క పేరు బ్రాండు. కవితక్క అంటే చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్క ఏ నిర్ణయం తీసుకుంటే మేమందరము కలిసి ఆ నిర్ణయం పట్లనే అక్క పట్లనే మేము నడుస్తాం. సో కవితక్క ఒక బ్రాండ్ అంటున్నారు కదా, మరి ఆ బ్రాండ్ ఫోటోలు నిన్నటి నుంచి కాల్ చేయడం కావచ్చు, శవయాత్రలు కూడా చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళే. బీఆర్ఎస్ వాళ్ళంటే ఎమ్మెల్యేలు కొంతమంది పడనోళ్ళు ఉన్నారు కదా, నేను ఇందాక ఉన్నదే చెప్పినండి. కొంతమంది ఎమ్మెల్యేలు పడని వాళ్ళు ఉన్నారు. పడని వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కార్యకర్తలను పంపించి అక్కయి పోస్టర్లు అంటిపెడుతురండి. ఆ అంటిపెట్టిన దానన మాకు చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని రోజులైతే కాలమే సమాధానం చెప్తుందండి. ఆ భగవంతుడు ఉన్నాడు, దేవుడు అనేటోడు ఉంటాడు. ఇయ్యల్లా కన్న తల్లికే వాపిర్రండి, కన్న ఇంటికి కన్న తల్లికే వాపిరు మంది కావును. ఇయ్యల్లా కేసీఆర్ బిడ్డే, కవితక్క అంటే కేసీఆర్ బిడ్డే, శోభమ్మ అంటే కవితక్క బిడ్డే. ఇంట్లోకి పోతానికి కూడా గనిమేనలు ఆపేసిరన్నది లేదు. కార్ అక్క డైరెక్ట్ పోయి టిఫిన్ చేసి వచ్చింది. కానీ ఇవాళ శోభమ్మతోని కూడా బిడ్డకు వాపిర్రు అంటే బిడ్డ కలకాల తల్లి కలకాల ఎవరు చేసిరో వాళ్ళకు ముట్టని అనే మేము ఇదే మొక్కుకుంటున్నాం ఆ భగవంతునికి. మరి హరీష్ రావు కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా, దానిపైన ఏమంటారు? హరీష్ రావు వల్లనే పార్టీలకి వెళ్ళిపోయినాను, అవినీతి చేసిన అంతే కదా. ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పిన కదా, 6 నెలలు మన సీఎం కేసీఆర్ బాబు పక్కకు పెట్టేసిండు హరీష్ రావును పక్కకు పెట్టేసినాక మళ్ళీ బీజేపీకి పోతున్న దానికి పోతున్న ప్రాబ్లం అవుతుంది అని మళ్ళీ కొంతమంది ఎమ్మెల్యేలు పోయి మాజీ కేసీఆర్కు చెప్తే అప్పుడు తీసుకొని మళ్ళీ పోస్ట్ ఇచ్చిండు. పోస్ట్ ఇస్తే మా పోస్ట్ పాల్గొని మళ్ళీ ఒక కేటీఆర్ కానీ మా కవితక్క కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే పెద్ద పదవులు వాళ్ళ తీసుకుంటారు, నాకు మళ్ళీ చిన్నగా అయిపోతామని చెప్పేసి ఇది కుట్రలు జరిగి లెటర్ ఇచ్చింది మా కవితక్క. మరి కవితక్క రాఖీ కట్టడానికి పోయినా కూడా సందర్భం ఎట్లా ఉంది అంటే చెప్పిరండి. అది మా కవితక్క ఒక రోజు ముందే అన్నయ్య కిట్టలరా పెట్టింది, అన్నయ్య నేను నీకు రాఖీ కట్ట వస్తున్నా అని పెట్టింది. పెడితే చెల్లమ్మ నేను లేను బెంగళూరు ఉన్నా అని చెప్పిండు. రాఖీ కట్టుకొని సందర్భంలో ఉన్నానని మా అక్క చాలా బాధపడ్డది. ఒక ఇంటి ఆడబిడ్డ నువ్వు రాఖీ కట్టుకోవద్దని కేటీఆర్ కూడా పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాని వెనక కూడా కుట్రలు జరిగినాయి. అట్లా నువ్వు ఇలా రాఖీ కట్టుకొని మళ్ళీ దగ్గరికి వచ్చినావు అనుకో, రేపు ముందు మళ్ళీ ఏం మాట్లాడతావని చెప్పేసి రాఖీ కూడా కట్టుకొని ఇవ్వలేరండి.
అంటే ఇక్కడ కేటీఆర్ కూడా ఉన్నారా కుట్రల? కుట్రల కేటీఆర్ లేడు కేటీఆర్ కు టీం ఉంటది ఇంకా మాజీ ఎమ్మెల్యే కాదు అధికారి ఎమ్మెల్యే లేదు టీం ఉన్నది ఒకటి టీము ఆ టీము చేయంగానే ఈ రోజు మా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ పడిపోయింది. ఒక రకంగా కవితక్క మీద కుట్రే, ఆ కుట్ర చేసినటువంటి వాళ్ళు సమరపడవచ్చు, ఆ కుట్ర ఫలించింది, ఆ కుట్రలో వాళ్ళు విజయం సాధించినారు. ఆ మేరకు కవితక్క సస్పెన్షన్తో వాళ్ళు పండగ వాతావరణం చేసుకున్నా ఖచ్చితంగా కవితక్క ఇందాక మాట్లాడిన గంట సేపు ప్రెస్ మీట్లో బోయినపల్లి సంతోష్ కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, వీళ్ళు పన్నినటువంటి పన్నాగం ఏదైతే ఉందో, వీళ్ళు చేసినటువంటి కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళు చేసిన కుట్రతోని కవితక్క సస్పెండ్ కావచ్చు కాక ఏ నోటీసు లేకుండా సస్పెండ్ అయినా ఇలా 4.5 కోట్ల ప్రజానీకానికి దగ్గరైందని మాత్రం మేము భావిస్తా ఉన్నాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అని చెప్పని ఆ లేఖలో చెప్పినారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అంటే మరి వారి దృష్టిలో ఉన్నాయి, కానీ ఆ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయడం అంటే ప్రజలకు దగ్గర కావటం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించకుండా స్థానిక సంస్థలకు పోవడానికి వీల్లేదు అని రేవంత్ సర్కారుకు అల్టిమేటం జారీ చేయటం, ప్రజానీకానికి దగ్గర కావటం, ప్రజలకు మమేకమై వాళ్ళ సమస్యలు తీర్చేటటువంటి పని వాళ్లకు ప్రజా వ్యతిరేక కార్యక్రమం లాగా అనిపించింది. అందుకనే వాళ్ళు సస్పెండ్ చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పనేది మాత్రం చూస్తూ ఉన్నాం. జరుగుతున్న కుట్రలు కేసీఆర్కి చెప్పే ప్రయత్నమే కవితక్క లేఖ. ఆ లేఖ రాసిన నాటి నుంచే కేసీఆర్ దేవుడు లాంటి మనిషి చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని ఎప్పుడైతే కవితక్క అన్నదో, వీళ్ళు పనిన పన్నాగం అక్కడ కనుక పోనీయకుండా చేసేటటువంటిది ప్రజా వ్యతిరేకం అంటే పార్టీ వ్యతిరేకం అని చెప్పని వీళ్ళు చెప్పుకున్న మాటలు మాత్రమే అక్కడికి చేరినాయి తప్ప ఏదైనా ఎంతో కాలం మనం నిప్పుని గుప్పెట్లో పెట్టి ఉంచలేం. ఖచ్చితంగా నిజాయితీగా నిప్పు గుప్పెట్లో నుంచి బయటకు వస్తుంది, నిజం తెలుస్తుంది. కొంత ఆలస్యం కావచ్చు, కొన్ని సమస్యలకు కాలం పరిష్కారం చెప్తుంది. అక్క ఇందాక మాట్లాడుతూ చెప్పింది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా అని చెప్పి అన్నది, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా అని చెప్పని అక్క అన్నది. ఆ కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ఎవరైనా నమ్మి తీరాల్సిందే. కాలము కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. ఖచ్చితంగా ఆనాడు మాత్రం ఇవాళ ఆనందపడుతున్న వాళ్ళు తల వంచుకునేటటువంటి పరిస్థితి వస్తుందని మాత్రం మేము నమ్ముతున్నాం. ఏంటి మేడం? అక్క చెప్పిన దాంట్లో తల్లి ఇవాళ బాపు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి అతను, ఈ రాష్ట్రాన్ని తొలి ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ గారి కూతురిగా చూడవచ్చు. లేదు కేసీఆర్ గారితో పాటు ఉద్యమ ప్రస్థానంలో 2006లోనే ప్రొఫెసర్ జయశంకర్ సారు కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి జాగృతి సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితక్క బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అంటే పార్టీయే కుటుంబం కదా. ఆనాడు ఉండేటటువంటి 4 కోట్ల 3.5 కోట్ల ప్రజానీకమే కుటుంబం అనుకున్నప్పుడు ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కేసీఆర్ అయినప్పుడు కేసీఆర్ బిడ్డగా చూసిన, తెలంగాణ పార్టీ అనేటటువంటి పార్టీకి బిడ్డగా చూసిన కుటుంబం నుంచి దూరం చేయడం అంటే కన్న తల్లి నుంచి లేదు పార్టీ నుంచి రెండు ఒకే పద్ధతుల్లో అక్క అవలింపు చేసుకున్నది. కాబట్టి ఇలా కుటుంబానికి దూరమైన, పార్టీకి దూరమైన, కన్నతల్లికి దూరమైన అనేటటువంటి పద్ధతుల్లో కవితక్క బాధపడుతూ ఉన్నది. కానీ ప్రజల దగ్గర ఉన్నారు, ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు కవితక్కని మాత్రం చెప్పదలుచుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడడం అని అంటే కాళేశ్వరం కట్టిన కేసీఆర్కు నోటీసులా అని చెప్పని ప్రశ్నించడం. ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఏ ఒక్కడు మాట్లాడకపోయినా, కేసీఆర్కి నోటీసులు ఏంటంటే అని చెప్పని ఎవరు ప్రశ్నించకపోయినా, ఇలా కేసీఆర్ బిడ్డగా కావచ్చు, తెలంగాణ సాంస్కృతిక నాయకురాలుగా కావచ్చు, కేసీఆర్కి నోటీసులా అని చెప్పని తను ఛాలెంజ్ చేసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి ఇలా ధర్నా కూర్చోవడం వాళ్ళ దృష్టిలో వ్యతిరేకం. ఇలా కాంగ్రెస్ పార్టీకి 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాకానే స్థానిక సంస్థలకు పోవద్దని చెప్పడం కూడా వాళ్ళ దృష్టిలో పార్టీ వ్యతిరేకం, ప్రజా వ్యతిరేకం. కాబట్టి కేసీఆర్ గారి కూతురైనటువంటి కవితక్క ప్రజానాయకురాలు, ప్రజలు ఆమెను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అందుకని మేము ఆమె ఎమ్మటుంటాము. ఇవాళ చెప్పడానికి ఒక మాట కావాలి కదా. నిన్నటిదాకా కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కాబట్టి అంత ఘాటుగా మాట్లాడకపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే సస్పెన్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి మాట్లాడడానికి ఒక మాట కావాలి కాబట్టి మాట్లాడుతున్నారంటే సస్పెన్షన్కి ముందు మాట్లాడడం అంటే సస్పెన్షన్ చేయించడం కోసం, బయటికి నెట్టడం కోసం. కాబట్టి ఆ బయటికి నెట్టే దాంట్లో వాళ్ళు విజయం సాధించారు. కానీ ప్రజలకు దగ్గర చేస్తున్నాం అనేటటువంటిది వాళ్ళు భావించలేకపోయారు. కాలం నిర్ణయం చేస్తుంది. జాగృతి
కవితక్కే జాగృతి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో తను ఎట్లయితే పనిచేసిందో ప్రజానీకానికి దగ్గర ఉన్నదో ఇవాళ అదే జాగృతి వ్యవస్థ నుంచి ఆ సంస్థని సంస్థాగతంగా పటిష్టపరుస్తూ బలపరుస్తూ ఇవాళ పెట్టింది కాదు. 2006 నుంచే కవితక్కకు ఒక టీం ఉన్నది. ఆ టీంని బలోపేతం చేసుకుంటూ అక్క వెంటే మా ప్రయాణం కొనసాగుతుంది అని చెప్పని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కవితక్క, జై జై జాగృతి. ఈ సమస్యలు ఇదేంది, ఇదేం జరుగుతుంది అసలు పార్టీలో? పెద్ద మనిషికి తెలుసా తెలియదా? మా బాస్కి ఏం చెప్తున్నారు? ఎంత దారుణం అంటే ఆయన చుట్టూ అక్క ఒక మాట ఉంది, ఆయన చుట్టూ దయ్యాలు చేరి చెప్తున్నారు. ఈమె లేనప్పుడే గతంలో ఈమె అమెరికా వెళ్ళినప్పుడు ఒక పేపర్ ఏది ఆమె రాసిన లేఖ లీక్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే సమస్య. వాళ్ళకు బాబును అమెరికా వెళ్ళడానికి వెళ్ళి ఇప్పుడు ఆమె పార్టీని సస్పెండ్ చేయడానికి ఇదే జరుగుతుంది. ఏంటంటే కవితక్క లేనప్పుడే జరుగుతుంది. ఆమె మొండి ధైర్యం. ఆమె ఏంది కేసీఆర్ బిడ్డ, నా రక్తం కేసీఆర్ బిడ్డ అని చెప్తుంది. ఆమె ఎంత ధైర్యంగా ఉంది. ఆమె ఎవరిలాగో డైరెక్ట్ వచ్చి అలా కూర్చోలేదు. ఆమె కింది స్థాయి నుంచి ఉద్యమం నుంచి కొట్లాడుకుంటూ వచ్చి ఈరోజు 20 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డది. ఆమె ప్రతినిత్యం అనునిత్యం కూడా ఎక్కడైతే కార్మికుల కోసం అయితేంది, ప్రజల కోసం అయితే ఎక్కడ ఏ ఉద్యమాలు చేయలేదు ఆమె. ఈరోజు ఆమె మహిళల కోసం అనేది బీసీ రిజర్వేషన్ చేసుకుంది. బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడింది, తీసుకురాలేదా? అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కోసం కొట్లాడింది, పెట్టలేదా? ఏం చేయలేదు ఆమె. ఆమె తీసుకున్న నిర్ణయాలలో ఎక్కడైనా తప్పు జరిగిందా? ఆమె సాధించలేని ఏది చెప్పండి. ఈరోజు సింగరేణిలో కారుణ్య నియామకాలు ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించండి. గతంలో సంఘాలు పోగొట్టాయి, కారుణ్య నియామకాలు ఎలా వచ్చాయి? ఈ కవితక్క గారు ఉండి కేసీఆర్ దగ్గర ఉండి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, యువతకు రావాలి, సింగరేణి మూతపడే భవిష్యత్తు ప్రశాంతకరం జరుగుతుందని బీఆర్ఎఫ్లోకి పోతే మళ్ళీ బీఆర్ఎఫ్లోకి పోతే లేదా అని చెప్పి ఉద్దేశంలో ఆమె ఉండి కొట్లాడి లాభాల వాటలో అయితే 16% లాభాల వాట 33% ఎలా వచ్చింది? ఆమె కష్టంతోటే కదా, వేరేవారు ఎవరు కాదుగా తెప్పించింది. ఈరోజు గౌరవాధ్యక్షులు తీసేశారు. ఎందుకు తీసేశారు? ఏ రకంగా తీయాల్సి వచ్చింది? ఏం చేయలేదని తీసేశారు. 2 సార్లు ఎలక్షన్లో పోయినప్పుడు ఈరోజు కవితక్క ఆమె ద్వారా గెలిచాం కదా, ఆమెతోనే గెలవాల్సి వచ్చింది కదా. కార్మికులు కూడా ఆమె దగ్గర ఉండే కదా. ఆమె కేసీఆర్ను కవితకారుని చూసే ఓటేశారు కదా, వేరేవారిని చూసి ఓటేయలేదు కదా. అక్కడున్న కార్మిక సంఘ అధ్యక్షులు అయితే ప్రధాన కార్యదర్శి మిగతా నాయకులను చూసి ఎవరైనా ఇక్కడ ఓటేశారా? ఆమెను ఎంతో త్వరగా పార్టీ నుంచి బయటికి పంపిస్తే వాళ్ళకి లాభం జరుగుతున్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కదమ్మా. ఆమెను ఎప్పుడైనా సరే కవితకి ఏమడుగుతుంది? మిమ్మల్ని మీరు తప్పు చేశారని అడుగుతుంది ఆమె. ఒకటి ఉంది ఆమె తెలంగాణలో, ఎప్పుడైనా సరే నిజాయితీగా మాట్లాడండి, ఎంతో తొందరగా బయటికి పంపిద్దామని ఆలోచిస్తారు. ఎప్పుడైనా సరే ఒక గిన్నెలో స్పూన్ ఉంటుంది అక్కడ, చెంచా, అది ఎంతో తొందరగా కాలియాలో ఏం చేస్తుంది? అలా ఉన్న పదార్థం తొందరగా కాలియాలని స్పూన్ అని చెప్తుంది. అలాంటి వాళ్ళు చెంచాలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంతోమంది ఈమె కవితక్కని పంపారు. ఎంతమంది రాష్ట్ర నాయకులు ఈరోజు కవితక్క దగ్గరకు వచ్చి మోకరిలో లేరు. కవితక్కతో ఒక ఫోటో చాలనుకున్న వాళ్ళు ఎటువైరు, కవితక్క దగ్గర అపాయింట్మెంట్ అనుకున్న లేరు. వాళ్ళే ఈరోజు మాట్లాడుతున్నారు. ఎంత దారుణం! ఒక ఆడపడితే దిష్టిబొమ్మ దానం చేస్తుంటే ఒక కేసీఆర్ గారి మీద దానం చేసినట్టు కాదా? వాళ్ళ ఇంట్లో లేరా? ఏం జరిగిందని వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? ఈరోజు కవితక్కను సస్పెండ్ చేయడానికి కేటీఆర్ గారు అయితే, హరీష్ రావు గారు అయితే, సంతోష్ రావు గారు అయితే ఎందుకు చెప్పట్లేదు? మరి ఆమె ఏం తప్పు చేసినా బయటికి చెప్పొచ్చు కదా. కేటీఆర్ గారు అంటే ఆయన బంధిస్తున్నారు, ఆయన కూడా చెక్ పెడుతున్నారు కదా, ఆయన కూడా చెప్పకుండా చెప్తున్నారు కదా. కేటీఆర్ గారండి, కేసీఆర్ గారు చెప్పనియట్లేదండి. కేటీఆర్ దగ్గరండి సొంత తండ్రి దగ్గరకే పోనీసలేరు. మీరు గతంలో ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా చూసారు? కేటీఆర్ గారు వాళ్ళు అంటే మాకు దర్శనం దొరకట్లేదు అనే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు గతంలో ఎందుకండి 40 ఇప్పుడు కేసీఆర్ గారు మార్చిన 10 సీట్లు 9 సీట్లు గెలిచాయండి. వాళ్ళు నాయకులు అయ్యారు కదా. ఎంతమంది నాయకులు తయారయ్యారు కేసీఆర్? ఉద్యమం నుంచి వచ్చింది. ఇక్కడ నుంచి మాలాంటి వాళ్ళం మేము వచ్చింది. ఇక్కడ నుంచి చిన్న ఊళ్ళో సింగరేణిలో చిన్న దగ్గర వేసుకున్నాం. ఈరోజు మమ్మల్ని రాష్ట్ర స్థాయి నాయకులు చేసింది ఎవరు? కవితక్క గారు. కవితక్క గారు ఎవరు? కేసీఆర్ నుంచి వచ్చిన వారు. మేము కల్వకుంట్ల కవితక్కతో ఉంటామని ఎప్పుడో నిర్ణయించుకున్న మమ్మల్ని పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేశారు. మాకు పార్టీ సంబంధంలో వెళ్ళగొట్టారు. మేము టీజీపీ కేసులో ఉండేనమ్మా. తెలంగాణ భూగోళ కార్మిక ఇది చాలా బాధాకరం అండి. ఇలా సస్పెన్షన్ చేయడం అనేది చాలా చాలా బాధాకరం. అది కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చిన్న ఆరోపణ చేసినంత మాత్రాన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది చాలా బాధాకరం. పార్టీ ట్యాగ్ లైన్ ఎప్పుడు దాటలేదు, పార్టీని ఎప్పుడు వ్యతిరేకించలేదు. పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులపైన విమర్శలు చేయడం అనేది జరిగింది. అది పెద్ద దాన్ని పరిగణన తీసుకొని సస్పెండ్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు, ఊహించలేదు. అయినా సరే దాన్ని తిప్పికొట్టే శక్తి సామర్థ్యాలు మా అధినేత్రికి ఉన్నాయి, తిప్పి కొడుతుంది. వాళ్ళు సస్పెండ్ చేసినంత మాత్రాన ఒరిగేదేం లేదు. అక్కడ జరుగుతున్న కుట్రలను ఎత్తి చూపుతూనే ఉంటుంది. కేసీఆర్ గారికి వెన్నుపోటుదారులుగా మారిన సంతోష్ రావు అండ్ హరీష్ రావు అండ్ బ్యాచ్ని అక్కడ నుంచి పంపేయాలనే ఉద్దేశంతో మా అధినేత్రి విమర్శ చేయడం జరిగింది. కానీ ఆ విమర్శల్లో కవితక్కనే బలైపోయింది.
వాళ్ళు కవిత గారిని మా అక్క గారిని బయటకు పంపడం జరిగింది. అయినా పెద్ద ప్రాబ్లం లేదు దీంట్లో. అక్కగారు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పనిచేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా అదే ట్యాగ్లైన్ మీద పనిచేస్తుంటుంది. మొన్న రీసెంట్గా ఇప్పుడు ఏంటంటే 1.5 ఇయర్గా బీసీల కోసం కొట్లాడుతూనే ఉంది. కామారెడ్డిలో కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ మీద కొట్లాడుతూనే ఉంది. ఆ విధమైన ఫైట్ చేయడం అనేది కొంతమంది వ్యక్తులకు నచ్చడం లేదు. వాళ్ళు దాన్ని ఏం చేశారు, కవితక్క గారిని ఏం చేశారంటే వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది. అది గ్రహించిన మా కవిత మేడం గారు ఏం చేశారు, ఇలాంటి కుట్ర జరుగుతుంది నా పైన, మీరు గమనించండి, మన పార్టీకి నష్టం జరుగుతుంది, మన కుటుంబానికి నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దాంట్లో పెద్దగా తప్పు బట్టి దాన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండే, కానీ సస్పెండ్ చేశారు. అది చాలా బాధాకరం. అంటే కవితక్క మాట్లాడే మాటలన్నీ కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, కాంగ్రెస్ వాళ్ళు చెప్తేనే మాట్లాడుతుందనే విమర్శలు వినిపిస్తుంది. దానిపైన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేసేదండి, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడు కూడా కవిత గారు చేయలేదు. ఎప్పుడు కూడా తను ఏం చేశారు, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల పైన ఫైటింగ్ చేసి వచ్చారు. మహిళలకు స్కూటీ అన్నారు, దాని మీద ఫైటింగ్ చేసింది. సోనియా గాంధీకి లెటర్ కార్డు ఉద్యమం చేశారు. అది ఎవరి కోసం చేశారండి, పార్టీ బలోపేతం కోసం కదా. ఇప్పుడు 42% బీసీల కోసం కొట్లాడుతున్నది ఎవరి కోసం ఉండేది, పార్టీ కోసం కాదా. అంటే వీళ్ళు బీసీల కోసం కొట్లాడద్దు, ఇలా ఉద్యమాలు చేస్తే ఆమె పెద్ద నాయకులు అయిపోతుంది, మనం ఎక్కడ పనికి రాకుండా పోతామని చెప్పేసి హరీష్ రావు చేసిన కుట్రలో భాగంగానే ఈరోజు ఇంత జరిగిందని మేము భావిస్తున్నాం. కాళేశ్వరం పైన కాళేశ్వరం పైన కూడా సిబిఐ ఎంక్వైరీ పైన కూడా కవితకు మాట్లాడిన సందర్భం. అవునండి, ఇప్పుడు మా మేడం గారు ఏమన్నారండి, కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అని అడిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న మినిస్టర్ ఎవరండి, ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు, హరీష్ రావు గారు. దాన్ని మానిటరింగ్ చేసింది ఎవరు, హరీష్ రావు గారు. ఇక్కడ తప్పులు జరిగింది ఎవరి వల్ల, హరీష్ రావు వల్ల జరుగుతుంది. కేసీఆర్ గారు అక్కడ కూర్చొని ఇది కట్టండి, ఇది చేయండి అని చెప్పాడు కదండి. దానికి కాళేశ్వరం మనం డిజైన్ చేస్తున్నాము, ఇదే విధంగా డిజైన్ ఉండాలి, దానికి ఎంత ఫండ్ అవసరం ఉంటుంది, ఎంత ఫండ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి దానికి సంబంధించినది చేయగలుగుతాడు తప్పితే అక్కడ వాళ్ళని మానిటరింగ్ చేయమని చెప్పాడు. అక్కడ మానిటరింగ్ సరి చేయకపోవడం వల్ల తప్పిదాలు జరిగినాయి. వాళ్ళని వదిలేసి ఇప్పుడు కేసీఆర్ గారిని దోషం చేయడం అనేది కవిత గారు చెప్పారు. మా మేడం గారు ఏం చెప్పారు, మా నాన్నగారిని మీరు దోషం చేస్తున్నారు ఎందుకు, అక్కడ ఉన్నది ఎవరు, వాళ్ళని పట్టుకోకుండా మీరు రేవంత్ రెడ్డి గారితో కుమ్ముక్కు అయిపోయి మొత్తం నిందంతా కేసీఆర్ గారి మీద చేస్తున్నారని చెప్పడం జరిగింది. దాని తప్పేముంది, అది దాని తప్పిదాలు ఎలా జరుగుతాయండి, కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉంటుందండి. అదే ఇప్పుడు మినిస్టర్ని వదిలేసి కేసీఆర్ మీద పడ్డారు. కేసీఆర్ గారు ఇంత పెద్ద మహోన్నతమైన శిఖరం అంతా ఉన్నంత వ్యక్తి పైన సిబిఐ మరకు అంటించడం గారు కాలకులు ఎవరు, దానికి కారణమైంది హరీష్ రావు. ఆ విషయం చెప్పడం తప్పేలా అవుతుందండి. అసలు కాళేశ్వరంలోనే అవినీతి జరగలేదు అని బీఆర్ఎస్ వాదన వినిపిస్తుంటే, లేదు అవినీతి జరిగింది, అవినీతి చేసింది హరీష్ రావు అండ్ దాంతోపాటు సంతోష్ బ్యాచ్ అని చెప్పడం కవిత మేడం గారు కూడా ఎక్కడ కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పలేదు. అక్కడ జరిగిన పరిణామాల గురించి చెప్పారు. ఏమని, అప్పుడు అక్కడ పిల్లర్స్ కుంగినాయి, ఎందుకు కుంగినాయి, ఎలా కుంగినాయి, మీ పర్యవేక్షణ సరి లేదు, మీరు కాంట్రాక్టర్ని మీరు మానిటరింగ్ సరి చేయలేదు, మీరు చేసిన పని వల్లే, మీరు చేసిన నిర్వాహకం వల్లే అలా జరిగిందని చెప్పింది. అదేవిధంగా అక్కడ ఉన్న ఇంజనీర్లు పట్టుబడ్డప్పుడు ఒక్కొక్క దగ్గర వేల కోట్ల రూపాయలు బయటపడ్డాయి. మీరు ఆ విధంగా ఎందుకు ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకి, మీరు ఆ విధంగా స్కోప్ ఇచ్చారు కాబట్టే ఈరోజు కాళేశ్వరంలో మనం ఇంత బద్నాం అవుతున్నామో. ఆ బద్నాం మొత్తం మా నాన్నగారి మీద పడింది, మీరు చేసిన నిర్వాహకం వల్ల మా నాన్న ఈరోజు బద్నాం కావాల్సి వచ్చింది. మొత్తం వరల్డ్ వైడ్గా కేసీఆర్ అంటే గుర్తుపట్టే వ్యక్తి మీద సిబిఐ మరకు అంటించేదానికి కారకులని చెప్తుంది. అంతేగాని మా మేడం గారు ఎక్కడ కూడా అవినీతి జరిగిందని కానీ చెప్పలేదు. అవినీతి తిమ్మెంగళాలు ఉన్నాయి అక్కడ, మీరు వాటిని కట్టడి చేయలేకపోయారని చెప్పింది. దాంట్లో భాగంగా వాళ్ళతో కుమ్ముకైంది ఎవరంటే హరీష్ రావు అని చెప్పింది. ఇప్పుడు అవినీతి తిమ్మింగళాలు ఎవరు, ముగ్గురు ఇంజనీర్ పట్టుబడ్డారు వాళ్ళు ఏసీబీకి, వాళ్ళ దగ్గర వేల కోట్ల ప్రాపర్టీ వచ్చింది. ఎలా వచ్చిందండి, వీళ్ళు అవినీతి చేశారు కాబట్టి వచ్చింది. ఆ విషయం చెప్పింది తప్పితే కేసీఆర్ గారు అవినీతి పాల్పని చెప్పలేదు. వీళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో సరిగా చేయలేకపోయారు, దానివల్ల ఇప్పుడు కేసీఆర్ గారికి మరకంటిందని చెప్పడం జరిగింది.